హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ముచ్చట్లు ఛానల్. మన సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్తో మ్యాచ్లో దుమ్ము లేపింది అని అందరికీ తెలిసిందే. అయితే తన తరువాత మ్యాచ్ గురువారం ముంబైతో జరగబోతుంది. అది కూడా ముంబై గడ్డపైన వాంఖాడే స్టేడియంలో. సో ముంబైతో మ్యాచ్లో మన సన్ రైజర్స్ ఎలా ఆడబోతుంది, ఎటువంటి స్ట్రాటజీస్తో కమిన్స్ సేన ముందుకు వెళ్ళబోతుంది, ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో ఓటమి చూసిన ముంబై టీం ఈసారి ఎస్ఆర్హెచ్ పైన గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తుంది. అదేవిధంగా సన్ రైజర్స్ టీం కూడా లాస్ట్ మ్యాచ్లో అద్భుత విజయంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ని ఓడించి ప్లే ఆఫ్ రేస్లో నిలవాలని చూస్తుంది. ప్రస్తుతం ముంబై టీంలో రోహిత్ శర్మ ఫామ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఇప్పటి వరకు 30 స్కోర్ను కూడా అందుకోలేకపోవడం గమనార్థం. సో ఈ విషయం ఎస్ఆర్హెచ్ టీంకి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. చాలా మ్యాచ్ల తర్వాత బరిలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఆర్సీబీతో ఆకట్టుకోలేకపోయాడు. ఎలాగైనా నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్లో దుమ్ము లేపాలని చూస్తున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజ్లో నిలబడితే ఎస్ఆర్హెచ్ ఎంత డేంజరస్గా ఉంటుందో లాస్ట్ మ్యాచ్లో చూసాం. సో ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్తో గెలవాలి అంటే వీళ్ళిద్దరి కాంబో చాలా కీలకం. ఓపెనర్స్తో పాటు వన్ డౌన్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా ఆడాలి. ఎందుకంటే ఇషాన్కి ముంబై టీంతో కలిసి ఆడిన అనుభవం ఉంది. ఎస్ఆర్హెచ్ వీక్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ సీనియర్ ఫేసర్ అయిన మహమ్మద్ షమి ఈ సీజన్లో చాలా ఘోరంగా విఫలమయ్యాడు. సో ఈ మ్యాచ్లో షమి ఫామ్ గెయిన్ చేయడం టీంకి ఎంతో అవసరం. ఎస్ఆర్హెచ్ తరపున నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ సీజన్లో లాగా దుమ్ము లేపితే ఇక ఎస్ఆర్హెచ్కి తిరిగే ఉండదు. అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్లో ఈశాన్ మలింగా, హర్షల్ పటేల్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసుకున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా వీళ్ళు చెలరేగి ఆడితే ఎస్ఆర్హెచ్ విజయం ఆపడం ఎవ్వరి వల్ల కాదు. సో ముంబైతో మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఆడుతుంది, ముంబై గడ్డ పైననే ముంబై ఇండియన్స్ని ఓడిస్తుందా, మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.